హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు 2 రెసిపీస్, దొండకాయ ఫ్రై, దొండకాయ ఎర్రపప్పు కర్రీ. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని, ఇవి ఒక హాఫ్ కేజీ దొండకాయలు ఫుల్ ఫ్లేమ్ మీద ఫస్ట్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దొండకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు మీరు పొడవుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా రౌండ్గా కట్ చేసిన. పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అప్పుడు అవి తొందరగా కుక్ అవుతాయి, ఒక మంచి క్రిస్పీనెస్ వస్తుంది. ఇట్లా మనం నార్మల్గా చేసుకున్నప్పుడు ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవడమే బెటర్. సో ఇది మనం ఫుల్ ఫ్లేమ్ మీద దొండకాయలని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 to 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు కొంచెం మంచిగా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత కారం, అల్లం వెల్లిపాయ వేయలేదు నేను, ఇది మసాలా కారం. ఇందులో ఎల్లిపాయలు, ధనియా పౌడర్, జీరా ఇవన్నీ కలిసి ఉన్నాయి. సో మీరు కొంచెం ధనియా పౌడరు, కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి. పప్పుల పొడి వేసిన నేను కొంచెము, పప్పుల పొడి అట్లాంటిది ఏదన్నా ఉంటే అది కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. దొండకాయ ఫ్రై రెడీ. ఆయిల్ చపాతీస్తోని దొండకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సెకండ్ రెసిపీ దొండకాయ పప్పు, దొండకాయ ఎర్రపప్పు, కొంచెం కందిపప్పు వేసి కర్రీ చేసిన. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఒక ఆనియన్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది ఒక హాఫ్ కేజీ దొండకాయ ఇవి యాడ్ చేసుకొని అవి కొంచెం ఫుల్ ఫ్లేమ్ మీదనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పటి వరకు మనం ఒక 5 minutes వరకు ఈ పప్పులు 2 పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతాయి. ఆ దొండకాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఆ పప్పు యాడ్ చేసేసుకొని ఒక 2 టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలల్లో 1 టీ స్పూన్ అంతా పసుపు, 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయలేదు, ఓన్లీ 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లోనే మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత 1 గ్లాస్ వాటర్, పప్పు వేసినాం కదా, సో పప్పు మంచిగా ఉడకాలి. సో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సరిపోయిన సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. మంచిగా కుక్ అయిపోతుంది. పప్పు మంచిగా కుక్ అయిపోతుంది. మనకి కర్రీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇది మనం బగారేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఆయిల్లో జీలకర్ర కూడా యాడ్ చేసినాము, నేను చెప్పడం మర్చిపోయినా. ఆయిల్లో ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ చాలా హెల్తీ ఫ్రెండ్స్. దొండకాయ అంటే ఇష్టం ఉండదు కొంతమందికి, కానీ ఇలా పప్పు వేసి ఫ్రైతో ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.